రకాలు ఎత్తుగా ఉన్నాయి. మామూలు సరుకు లేదా ఈ రామాయణ అప్పుడు కాయిన్స్ లా ఉన్నాయి. 1000 రూపాయలు. మక్క గాజులా? మక్క గాజులు కాదు, లక్క ఉంటుంది తెలుసా? లక్క గాజులు అయ్యి, మక్క గాజులు లక్క హామీ. ఇవే మనం తీసుకున్న గాజులు. సో గాజులు అయితే రెడీ చేయించినాం బ్రో. తీసుకొని పోయి సిరిగిచ్చేయి. అమ్మవారి టెంపుల్ ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో అసలు మామూలు లేదు కదా. కనులు విందుగా ఉంది. తిను ఈ నుంచి చూడండి చార్మినార్ ఎంత బాగా కనపడుతుందో. బాలు బ్రో కోరిక మేరకు స్టైల్ గా ఉన్నాడు నిజంగానే. సూపర్ గా ఉన్నాడు. స్పైసీ లేకుండా లిమిట్ గా చాలా బాగుంది. స్మూత్ గా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా పొలాల మధ్య ఉండే నేను ఇలా సిటీలోకి వచ్చేసరికి కొంచెం గందరగోళంగా అనిపించింది. నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈరోజు సరికొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన విత్ యూట్యూబర్స్ తోటి. సో మీకు కొంతమంది తెలిసి ఉంటుంది కదా, యూట్యూబర్స్ తోటి వచ్చిండ్రు ఈవెంట్ కోసం. సో వీళ్ళు కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని ప్లేసులు తిప్పాలి కాబట్టి అందుకని ఆ బాధ్యత అంతా నేను తీసుకొని ఈరోజు చార్మినార్ అయితే తీసుకొని పోతున్నాను. చార్మినార్ దగ్గర ఏమేమి ప్లేసులు మంచిగా ఉంటాయి, ఏమేమి ఫుడ్ మంచిగా ఉంటుంది, గాజులు బాగా లక్క గాజులు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. నిజంగా నాకెందుకు బ్రో, ఎవరికైనా లేడీస్ కి లక్కతో తయారు చేస్తారు గాజులు. ఓ మై గాడ్, లేదు నేను సిరి కొనిస్తాను. సిరి సిస్టర్కి అయితే కొనిస్తాను గాజులు, లక్క గాజులు తయారు చేసి. ఓకేనా బ్రో? నీకెవరు లేరా లక్క గాజుల కోసం? ఇన్స్టాగ్రామ్ లో మామూలు ట్రెండింగ్ కాదు లక్క గాజులు చార్మినార్ కాడ. ఓకే సరే, ఇప్పుడు లక్క గాజులు ఇంకా మట్కా స్పెషల్, దాని పక్కన బిర్యానీస్ కూడా బాగుంటాయి. అసలు చార్మినార్ కూడా ఒకసారి వీలైతే డ్రోన్ షాట్లో కూడా చూపిస్తాను. సో మొత్తానికైతే మేము ఇప్పుడే టిఫిన్ చేసాం, క్యాబ్ కూడా బుక్ చేసాం. క్యాబ్ వస్తుంది, క్యాబ్లో ఎక్కేసి చలో డ్రని వెళ్ళిపోవాలి. ఓకేనా? వెళ్ళిపోదాం మనకి. ఈలోపు మన క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఈ క్యాబ్లో అయితే వెళ్ళిపోవాలి. చలో ఎక్కవు. ఆయన ఎప్పుడు చూసినా ముందే. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. దగ్గర 12 కిలోమీటర్లు ఉంది. ఫైనల్గా మనం చార్మినార్ గల్లీలోకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలి. కారు దిగంగానే అక్కడికి వచ్చి చూసి చూడండి, అన్ని రకరకాల ఎత్తుగా ఉన్నాయి. మామూలు సరుకు లేదు ఇక్కడ. చూడండి ఎన్ని ఉండే చౌక సేల్ చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్, అప్పట్లో పూర్వం వాడేటోళ్ళు. ఈ పక్క కాయిన్స్ ఉన్నాయి. ఆ పక్క చూడండి, నేను ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు వాడుకున్న కాయిన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ కాయిన్స్ ఏమి మరుగుడు లేవు. ఏం కాయిన్స్ అసలు ఏంటి? ఈ రామాయణ అప్పుడు కాయిన్స్ లా ఉన్నాయి. ఇదేంటిది? ఈ కాయిన్ ఏంది అసలు? ఎప్పుడు వాడారు దీన్ని? 1000 రూపాయలు. చిన్న కాయిన్. ఎన్ని డబ్బులే బ్రో, రకరకాలు ఉన్నాయా? చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి. నేను చూడడం కూడా ఉన్నాయి. మేబీ మా జేజబ్బోలు కూడా చూసుంటారేమో, అంత పురాతనమైన కాయిన్స్ ఉన్నాయి. అంటే రాజులు పరిపాలించే అప్పటి కాయిన్స్ ఇవన్నీ. చూడండి చార్మినార్ బాగా కనపడుతుంది కదా దీని నుంచి. సో దాని ముందు ఒక ఆర్చి ఉంది. ఆర్చి వెనక చార్మినార్ ఉంటుంది. చార్మినార్ కూడా పైకి ఎక్కొచ్చు మనం. చార్మినార్ కూడా ఎక్కి మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే చేపిస్తాను. ఎక్కుతా? ఓకే పా. నార్మల్గా చార్మినార్ అయితే ఇంత క్రౌడ్ ఉండదు. ఈరోజు బోనాలు కాబట్టి కొంచెం క్రౌడ్ బాగుంది. అందులోని ఎవరో పొలిటీషియన్స్ వచ్చారు. సో ఎవరు వచ్చారని తెలియదు కానీ క్రౌడ్ మాత్రం దుమ్ముగా ఉంది ముందు. ఇక్కడ నుంచి చూడండి చార్మినార్ నీట్గా కనపడుతుంది మీకు. ఈ చార్మినార్ అప్పుడు చిన్నప్పుడు నేను ఓయమ్మ చార్మినార్ ఎట్టుంటుందో అనుకున్నామండి. కానీ చాలాసార్లు చూసినా మీకోసం చూపిస్తున్నా. అంటే నాలాగా చిన్నప్పుడు ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తారని. మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ప్రవీణ్ మైక్ తీసుకొని నేను చేస్తున్నాం లాగ్, ఏమనుకోకండి. సో ప్రవీణ్ అన్న ఇక్కడ చాలా సార్లు వచ్చాడు కాబట్టి ప్రవీణ్ అన్న కొంచెం అంతే అనిపించదా. మనం కొత్తగా వచ్చినాం కదా, మనకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఏమన్నా ఎలా ఉంది మనకి? పైకి కూడా ఎక్కుదాం బ్రో, బాగుంటుంది. పైకి వెళ్దాం. మా కింద నుండి పైన చూడడం కాదు, పైన నుండి కిందకి చూద్దాం పదండి. ఇక్కడ ఎంత క్రౌడ్ వస్తున్నారు ఇంకా. సో మన వాళ్ళు అయితే లక్క గాజులు అయితే తీసుకుంటున్నారు. ఇందాక చెప్పినా కదా లక్క గాజులని. మక్క గాజులు లక్క గాజులు సాయి. మక్క గాజులా? మక్క గాజులు కాదు, లక్క ఉంటుంది తెలుసా? లక్క గాజులు అయ్యి, మక్క గాజులు లక్క హామీ. లక్క తెలియదా మీకు? అందరం లక్క గాజులు కాదు మక్క గాజులు అనుకుంటారు. మక్క ఏంది? లక్క గాజులు స్వామి. ఇక్కడ అన్నోళ్ళు అయితే తయారు చేస్తున్నారు. సో
ఆ మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ సెగ పెట్టి కాలుస్తూ ఉన్నారు. మనం ఒక మంచి లక్క గాజుల షాప్కి అయితే వచ్చాం. సో సిరీ సిస్టర్ కోసం మనం లక్క గాజులు అయితే తీసుకుంటామని చెప్పాం కదా, తీసుకుందాం పాండి. జరుగుతూ ఉంది లక్క గాజులు దాని మీద పెట్టేసి నీట్గా. సో మనకి లోపల డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం డిజైన్స్ ఉన్నాయి? అన్ని డిజైన్స్ ఉన్నాయి. సో నేను ఫైనల్గా ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని ప్రిపేర్ చేయడానికి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు. ఒరిజినల్ లక్క, ఈ లక్కతోటి తయారు చేస్తారు. లక్కతోటి కాలుస్తున్నారు, దాంతో ప్రిపేర్ చేస్తున్నారు. మనకైతే ఇంకా ఆర్డర్ ఇచ్చినారు, మనది ఇంకా టైం రాలేదు, మనది ఇంకా సేపుతో చేస్తారంట. సో ఇప్పుడు మనది అయితే స్టార్ట్ చేసిండు బ్యాంగిల్ తయారు చేయడం. ఆల్రెడీ మీకు వీడియో పెట్టినాను, లాంగ్ వీడియో ఉంటుంది మన ఛానల్లో ఎలా మేకింగ్ అనేసి. ఒకసారి వెళ్ళి చూడండి. చూడండి బ్లాక్ కలర్ కూడా వేస్తున్నాడు. సో మన గాజు డిజైన్లో 2 కలర్లు ఉన్నాయి, 3 కలర్లు ఉన్నాయి. రెడ్ ఒకటి, గోల్డ్ ఒకటి, బ్లాక్ ఒకటి. ఫుల్ చేసేసరికి చాలా నీట్గా వచ్చింది బ్యాంగిల్. మన గాజుల షేపులకి అయితే వచ్చేసినాయి. దాని లోపల మంచి ఒక రింగ్ అయితే పెట్టి నీట్గా కాలుస్తున్నారు. కాల్ చేసి ఆ చెక్కతోటి నీట్గా స్మూత్గా మనకు కావాల్సిన సైజుకి, మనకు కావాల్సిన డిజైన్కి అయితే తీసుకొచ్చేస్తారు. ఇవే మనం తీసుకున్న గాజులు సెట్ అవుతాయో సెట్ అవ్వదు సిరికి. సో గాజులు అయితే రెడీ చేయించినాం బ్రో, తీసుకొని పోయి సిరికి ఇచ్చేయి. లక్క గాజులు చూసినామో లేదో అప్పుడే నాకు నీళ్ళు దప్పికెళ్తున్నాయి. నేను మట్కా స్పెషల్ పోవాలని కొంతమంది జనాభా అరుస్తున్నారు. వాళ్ళనైతే తీసుకొని పోతాం. మట్కా స్పెషల్ కాడికి తీసుకొని పోతున్నాను. చార్మినార్ పైకి పోవడానికి మనకి టికెట్ అయితే ఉంటుంది, ఎంట్రీ టికెట్. సో దాన్ని తీసుకొని పైకి పోవచ్చు. చార్మినార్ పక్కనే మనకు చూడండి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది. సో ఈరోజు బోనాలు కాబట్టి కొంచెం హడావిడిగా బాగా డెకరేషన్ చేస్తున్నారు. అమ్మవారి టెంపుల్ ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో అసలు మామూలు లేదు కదా, కనులు విందుగా ఉంది. సో ఎప్పుడో సంవత్సరంలో 2-3 సార్లు అయితే అట్లా చేస్తారు. భలే కట్టేసారు. చార్మినార్కి పక్కనే మనకు మసీద్ అయితే ఉంటుంది. సో ఇది చాలా ఫేమస్ మసీదు. రంజాన్ టైంలో అయితే కలకలలాడిపోతుంది. అందులోనూ ఓల్డ్ మసీద్ ఇది. ఈ మసీద్కి పక్కనే ఇక్కడ జ్యూస్ షాప్ అయితే ఉంటుంది. దాని పేరు మిలాన్ జ్యూస్ సెంటర్. దాంట్లో మట్కా స్పెషల్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. మనం ఆ మిలాన్ జ్యూస్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఈ మిలాన్ జ్యూస్ సెంటర్లో చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది కదా. ఏంద్ర ఎంత క్రౌడ్ ఉంటుందో, చాలా తక్కువ దొరుకుతుంది అనుకోబాగండి. ఇక్కడ ఒక మట్కా స్పెషల్ వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. చాలా మంది ఈ మిలాన్ జ్యూస్ సెంటర్కే వస్తారు, ఎందుకంటే ఈ మిలాన్ జ్యూస్ సెంటర్లో మాత్రమే రకరకాలుగా మంచి టేస్ట్కి అయితే దొరుకుతాయి. చూడండి ఈ ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టున్నారో. ఇది మట్కా స్పెషల్. యాక్చువల్లీ మట్కా స్పెషల్ మ్యాంగో. బాలు బ్రో పోయేసి మనకి ఇదైతే తీసుకొచ్చిండు. సో తిను పుల్లంగానే ఉంటుంది. మలబరీ కదా బాలు బ్రో పుల్లంగా ఉంది అంటున్నాడు. అవి మలబరీ పండ్లు కాబట్టి కొంచెం తీయంగా ఉంటాయి, పుల్లంగా ఉంటాయి. అంటుంది అదిపోయిందా? ఇది మొత్తం మేకల్లో ఊరబెట్టి నానబెట్టినట్టు ఉంది మలబరీ బెర్రీస్. సూపర్ ఉంది బ్రో. సపరేట్గా మట్కా స్పెషల్ అయితే తీసుకున్నాడు. ఎట్టుంది బ్రో? అదిరిపోయింది. స్పెషలే అది. స్వీట్ కూడా లేదా అంతా బిజీరా మట్కా స్పెషల్ కబ్బా. ఈ నుంచి చూడండి చార్మినార్ ఎంత బాగా కనపడుతుందో. ఇప్పుడే మట్కా స్పెషల్ అయితే తినేసి వచ్చినాము, అదే మిలాన్ జ్యూస్ సెంటర్లో. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. జోర్దార్ వార్తలోనే దేంట్లో వస్తుంది యాంకర్ తీసుకుంటా ఉంది బోనాల గురించి. నేను ఇప్పుడు పైకి ఎక్కుదామని అనుకుని ముందుకు పోతే బ్యాగ్ ఉంటే లోపలికి లేదు, బయట పెట్టమనిండు. బయట పెడితే ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు కాబట్టి ఎందుకులే మళ్ళీ ఇంకోసారి ఎక్కదామని అయితే వెళ్ళిపోతున్నాం. సో చూడండి వాళ్ళందరూ అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోతారు. ఆ పైకి ఎక్కిపోతే నార్మల్గా అందరూ కనపడతారు, అంతే. మిద్దెకి చూస్తే ఎట్ట కనపడతారు. సో ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. లోపల ఒక రూట్ లాగా ఉంటుంది అంతే, దాని గురించి ఇంకేం ఉండదు. లోపలికి బాగాలేదు కదా, ఎట్లయినా డ్రోన్ అయినా 2 షాట్లు వేద్దాము, నీట్గా చూపిద్దాం అనుకున్నారు చార్మినార్ని. సర్లే పర్మిషన్ ఉంటుందో లేదో అని ఒక కానిస్టేబుల్ సార్ని అడిగితే డ్రోన్ పర్మిషన్ ఉంటుంది, కానీ నిన్ను డ్రోన్ని 2 ఎత్తుకొని పోయి జైలు వేస్తారని చెప్పిండు. సో ఎందుకులే ఇప్పుడు జైలుకి పోవడం అని చెప్పి ఆ క్లిప్పులు కూడా తీయలేకపోతున్నాను. సో దానికి పర్మిషన్ కావాలంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకొని ఎగరేస్తాను. బాగా తిరిగి అలసిపోయారు కాబట్టి ఏదైనా మంచి ఫుడ్ తిందామని చార్మినార్ దగ్గర ఫేమస్ అయిన షాదాబ్కి అయితే వచ్చాం. అదే షాదాబ్ బిర్యానీ. ఇది చాలా అంటే చాలా ఫేమస్. హైదరాబాద్లో మెయిన్ బిర్యానీస్లో ఇది ఒక ఫస్ట్ ప్లేస్లో ఉండే బిర్యానీ సెంటర్. లోపల మాత్రం బిజీగా ఉంది, సండే కాబట్టి. మేము ఇక్కడ కూర్చొని తినలేక బాలు బ్రో కోరిక మేరకు
ప్రతీక్ బ్రో అంటే ఎవరెవరికో తెలుస్తున్నాడు ప్రవీణ్ అన్న దగ్గర. స్టైల్ గా ఉన్నాడు నిజంగానే, ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి మన ఎలా ఉన్నారు. సూపర్ గా ఉన్నాం. నేనే కామెంట్ చేస్తున్నా ఎదురు. సో మేము బిర్యానీ అయితే ఇప్పుడు పార్సిల్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. చికెన్ బిర్యానీ ఇద్దరు తినొచ్చాను, టేస్ట్ ఎట్టుందో చూద్దాం. చూడాలి. పార్సిల్ తీసుకొని రూమ్కి అయితే బయలుదేరుతున్నాం. విజయ్ బ్రో ఏ చూపియా బిర్యానీ, సాదా బిర్యానీ రూమ్కి వెళ్ళి తిందాం. అవి అయితే బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం విత్ సాదా బిర్యానీ. సో మెల్లగా క్యాబ్లో రూమ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మన వాళ్ళు వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. మనం బిర్యానీ కూడా పట్టుకొస్తాం. సో ఇప్పుడు తింటూ మాట్లాడుకున్నాం రెండు పలాపులకి వెళ్ళి. ప్రవీణ్ అన్నకి ఎలా అనిపిందో తెలియదు కానీ నాకు కొత్త ఉంది కదా హైదరాబాద్, అంతా కొత్తగా ఉంది. వీళ్ళతో మాట్లాడి నాకు నెల్లూరు యాస తెప్పించేసినారు వీళ్ళు. అన్నకేమో మాయాస వచ్చిందంట. ఫైనల్ గా బిర్యానీ పార్సల్ తీసుకొని ప్రశాంతంగా రూమ్ కి వచ్చేసాం. ఇంకైతే బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్ ఏం పేరు బ్రో అంటారా? సాదా బిర్యానీ 1990లో ఇది. ఓకే, అప్పుడు తయారు చేసింది కాదు, అప్పటి నుంచి ఉంది. రైస్ చూడు ఎంత బాగా వస్తుందో. అది చికెన్ అయితే లెగ్ పీస్ 2 పీసులు వస్తాయి. ఈ బిర్యానీలోకి చట్నీ కూడా ఇచ్చారు. శార్వా ఇది, శార్వానే అంతే. మీ ఇద్దరు సరిసగం చేసుకోండి. లడ్డు ముస్కా బుడు ముస్కా జాయింట్ ని ఈరోజు నైట్ కేస్కా. జాయింట్ నీరో నైట్ కేస్కా. బాగుంది బిర్యానీ, టేస్ట్ బాగుంది. స్పైసీ లేకుండా లిమిట్గా చాలా బాగుంది. స్మూత్గా ఉంది. చాలా తక్కువ స్పైసెస్ ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. సాదా బిర్యానీ కానీ, బావాచి కానీ, ప్యారడైజ్ కానీ అన్నీ బాగుంటాయి. ఆ 3 బాగుంటాయి. షాగోస్ కూడా బాగుంటుంది. మంచి టేస్ట్. బిర్యానీ మాత్రం అదిరిపోయింది. అదిరిపోయింది గైస్. వీడియో అయితే చూసారు కదా, చార్మినార్ దగ్గర ఉండే అన్ని చూపించిన ఆల్మోస్ట్. బిర్యానీ అక్కడే తిందాం అనుకున్నాం కానీ ఇంటికి వచ్చి తిన్నాం. సో బిర్యానీ ఎట్లా ఉందో? సూపర్ బ్రో, స్మూత్ గా ఉంది బిర్యానీ అయితే, చాలా బాగుంది. ఇంకా అంటే పైకి పోవడం ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, డ్రోన్ ఎగరేయలేకపోయాం, అదొక ఇంకో డిసప్పాయింట్మెంట్. డ్రోన్ కేసు పెడతాడు. డ్రోన్ ఎగరేస్తే డ్రోన్ నడిపే మనిషిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. నేను బాలు బ్రో చేత నడిపిద్దాం అనుకున్నా. అయ్యా ఫస్ట్ టైం వచ్చిన ఎలా అంటే నా మీద ప్లాన్ చేయ. సరే, ఇంక ఈ వీడియో కిందే కుదిరితే నెక్స్ట్ బాలు బ్రో తోటి మంచి వీడియో తోటి వస్తాను, కుకింగ్ వీడియో తోటి. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హైదరాబాద్ చార్మినార్? సో ఇప్పుడు ప్రశాంతంగా పొలాల మధ్య ఉండే నేను ఇలా సిటీలోకి వచ్చేసరికి కొంచెం గందరగోళంగా అనిపించింది. కొన్ని ప్లేసులు చూసేసరి చాలా బాగా అనిపించింది. కొన్ని అంటే చార్మినార్ కానీ మేము ఏ AAA సినిమాస్కి వెళ్ళినాం, చాలా తిరిగినాం. కానీ ఈ వీడియోలో అవే ఉండవు. ఓన్లీ చార్మినార్కి వెళ్ళాం, ఆ చుట్టూ మనుషులు అంటే వాళ్ళ బిహేవియర్ అవన్నీ చూసాం కదా. అందులో బాగున్నాను కదా, కొంచెం కల్చర్ కూడా చాలా గుమ్గుమ్లు ఆడుతుంది హైదరాబాద్ మొత్తం, చార్మినార్ చుట్టూ అలా భలే ఉంది. సో మన వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, ఉంటాం. బాయ్, టాటా.